హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చూస్తున్నది మీకు ముందే తెలుసుంటే ఎస్ అని కమెంట్ చేయండి. ఇది డాన్ఫోర్స్ IC2 మైక్రో ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. ఇది ఒక VFD డ్రైవ్. VFD అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. ఇది AC మోటార్ స్పీడ్ మరియు టార్క్ను కంట్రోల్ చేసే స్మార్ట్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ మరియు వోల్టేజ్లను అడ్జస్ట్ చేస్తూ మోటార్ ఏ పని చేస్తుందో దానికి పర్ఫెక్ట్గా స్పీడ్ మ్యాచ్ చేస్తుంది. దాంతో ఎనర్జీ సేవ్ అవుతుంది, ఎఫిషియన్సీగా మోటార్ పనిచేస్తుంది మరియు ఎక్విప్మెంట్ లైఫ్ చాలా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మొదటగా దీంట్లో ఉన్న రెక్టిఫైయర్ ఇన్కమింగ్ AC పవర్ను DCగా కన్వర్ట్ చేస్తుంది. దాని తర్వాత DC బస్ కెపాసిటర్స్ రెసిస్టర్స్ హెల్ప్తో ఈ DC పవర్ను స్మూత్ చేసి స్టేబుల్గా ఉంచుతుంది. ఇప్పుడు ఇన్వర్టర్ IGBTs అనే ట్రాన్సిస్టర్స్ ద్వారా ఈ DC పవర్ను వేరియబుల్ ACగా మార్చి మోటార్కు పంపిస్తుంది. కంట్రోల్ సెక్షన్లో మైక్రో ప్రాసెసర్స్ మోటార్ లోడ్ కమాండ్స్ ఆల్ మానిటర్ చేస్తూ ఎగ్జాక్ట్ స్పీడ్ టార్క్ డెలివర్ చేస్తాయి. దీనివల్ల బెనిఫిట్స్ వచ్చేసి హ్యూజ్గా ఎనర్జీ సేవ్ చేయొచ్చు, ఎందుకంటే మోటార్ డిమాండ్కు తగ్గట్టుగా స్పీడ్లో రన్ అవుతుంది. అండ్ మోటార్ స్మూత్ స్టార్ట్ మరియు స్టాప్తో మెకానికల్ స్ట్రెస్ తగ్గుతుంది. మోటార్ లైఫ్ కూడా చాలా పెరుగుతుంది. స్పీడ్, టార్క్, యాక్సిలరేషన్ అన్నిటినీ ప్రిసైజ్గా కంట్రోల్ చేయొచ్చు. ఆటోమేషన్ సిస్టమ్స్తో కూడా ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. దీని కామన్ అప్లికేషన్స్ వచ్చేసి పంప్స్, ఫ్యాన్స్, కన్వేయర్స్, HVAC సిస్టమ్స్. ఎక్కడైతే మోటార్ స్పీడ్ని కంట్రోల్ చేయాలో అక్కడ VFD బెస్ట్ సొల్యూషన్. ఈ స్పెసిఫిక్ VFD వచ్చేసి 0.75 kW అంటే 1 HP మోటార్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దీనికి ఇన్పుట్ వచ్చేసి 3 ఫేజ్ 380 to 480 volts సప్లై అండ్ 50 or 60 Hz ఫ్రీక్వెన్సీ. అరౌండ్ 3 to 3.5 amps కరెంట్ డ్రా చేస్తుంది. అండ్ అవుట్పుట్గా ఇది 0 to 500 Hz వరకు వేరియబుల్ ఫ్రీక్వెన్సీని ఇవ్వగలదు. మోటార్ కంట్రోల్లో ఇది చాలా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.